హాయ్ అండి. ఈ వీడియోలో ఫిష్ నుండి ఫిష్ ఎగ్ని ఎలా సెపరేట్ చేయాలి, సెపరేట్ చేసిన ఎగ్ని ఎలా క్లీన్ చేయాలి, క్లీన్ చేసిన ఎగ్ని ఎలా వండితే మనకి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి అన్నది చూపిస్తున్నానండి క్లియర్గా. ఫిష్ నుండి తీసేటప్పుడు ఆ ఎగ్కి ఒక సన్నటి పొర ఉంటుందండి. ఆ పొర ఓపెన్ అవ్వకుండా చూసుకోవాలి. ఆ పొర ఓపెన్ అవుతే ఏంటంటే ఎగ్స్ అనేవి చూసారు చిన్న చిన్నవి కనబడుతున్నాయి, ఆ ఎగ్స్ బయటకు వచ్చేస్తాయండి. అందుకని ఆ పొర పగలకుండా తీయాలండి తీసేటప్పుడు. అండ్ కడగటానికి కూడాను ఒక 2 to 3 టైమ్స్ కడగండి. దేంతో అంటే ప్యూర్ వాటర్ మంచినీళ్ళతో మాత్రమే కడగండి. అందులో ఉప్పు, నిమ్మరసము అలాంటివేవి యూజ్ చేయొద్దు. జస్ట్ మంచినీళ్ళతో ఒక 2-3 సార్లు కడిగితే సరిపోతుంది. తరువాత వండే విధానం అండి. వండేటప్పుడు ఏంటి అంటే నేను మూకుడు పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేశాను. అందులో ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి వేసాండి. వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత ఈ ఫిష్ ఎగ్ డైరెక్ట్గా వేసేసాను. ఈ ఫిష్ ఎగ్ వేసేటప్పుడు ఏంటి అంటే మనం చిన్న మంట మీద అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవటం మంచిదండి. కింద అడుగు కాలకుండా మాడిపోకుండా ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్ మీద అయితే. అలా వన్ సైడ్ వేసిన తర్వాత కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాలండి. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత ఏంటి అంటే మనం ఉప్పు, పసుపు, కారం దాని మీద వేసుకోవాలండి. దానికి తగినంత, మనకి రుచికి తగినంత వేసుకొని ఇంకొద్దిసేపు ఉంచి అటు ఇటు తిప్పిన తర్వాత బాగా మంచిగా అయింది అంటే రెడ్డిష్ కలర్లోకి వచ్చింది అని అనిపించినప్పుడు చింతపండు పులుసు పిండండి. చింతపండు పులుసు ఎందుకు అంటే అందులో ఉండే కొద్దిగా నీచు వాసన ఏదైనా ఉంటే పోతుంది. అందుకని మనం చింతపండు పులుసు పిండుతాము. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఎగ్ కూడా ప్యూర్గా ఉడుకుతుంది. ఈ 2 ప్రయోజనాలు ఉంటాయి చింతపండు పులుసు నుండి. నెక్స్ట్ అది పిండిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అలాగా మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఉడికిన తరువాత ఏంటి అంటే దాన్ని మనం ఒకసారి ఉప్పు, పసుపు, కారం అన్నీ సరిపోయా లేదా మళ్ళీ చూసుకొని, చాలేదు అంటే పైనుంచి మరి కొద్దిగా ఉప్పు వేసుకోండి, ఇంకా సరిపోతుంది. మ్యాక్సిమం సరిపోయిన తర్వాత అలాగా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈలోగా ఫిష్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఈదర్ ఫిష్, చికెన్ ఆర్ మటన్ దేనికైనా సరే మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకొని అందులో వేసుకుంటే అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. అందుకని నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్ మసాలా అంటే ఏది వండితే దానికి సంబంధించిన మసాలా చేసి అప్పటికప్పుడే చేసుకొని వేసుకుంటానండి. మ్యాక్సిమం కొద్దిగా మిగిలిపోతుంది అటు ఇటుగా మనం అంతా కొలతల ప్రకారం వేయలేం కనుక కొద్దిగా మిగిలిపోయినా నెక్స్ట్ డే ఏంటంటే మనం వెజ్ కర్రీస్లో ఎక్కడైనా అవసరమైనప్పుడు గట్రా వేసేసి దాన్ని వాడుకోవచ్చు. ఏది పడేయకూడదు. అన్నీ చాలా వాల్యుబుల్ అవన్నీ. వాటి నుండి ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి మగ్గిపోయింది పూర్తిగా. ఇందులో చింతపండు పులుసు కూడా ఏమీ లేదు. నేను సొంతంగా ప్రిపేర్ చేసుకున్న ఫిష్ మసాలా ఉంది చూడండి, దాన్ని ఏంటంటే మిక్సీ చేసి పౌడర్ చేసుకున్నాను. అంత సాఫ్ట్గా మెత్తగా అయిపోయింది పౌడరు. ఈ మసాలా పొడిని ఒక 1.5 స్పూన్ దాకా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఏంటి అంటే మంచిగా కలుపుకోవాలి. మొత్తం కర్రీకి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచిన తర్వాత మనం ఫుడ్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇది డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంతోని, చపాతీలతోని, జొన్న రొట్టెతోని కాకుండా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు అయితే డైరెక్ట్గానే తింటారు, ప్లేట్లో పెట్టేస్తాను. అయితే మనకి యాక్చువల్లీ ఫిష్లోనే ఎక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అంతకు మించి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ B12 ఎక్కువగా మనకి ఈ ఫిష్ ఎగ్లో లభిస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.